బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకుము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానం గల వానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. సామెతల గ్రంథంలో ఈ మాటలు ఓ గంభీరమైన దైవిక సత్యాన్ని మనకు నేర్పిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఒక విలువైన విషయాన్ని దేవుని వాక్యం మనకు నేర్పించడానికి ప్రయత్నిస్తుంది. సాధారణంగా గద్దింపు అనే పదం నేను పోయిన ఆదివారం మనం చాలా విస్తారంగా ధ్యానం చేశాం. గద్దింపు గురించిన వివరణ చాలా లేఖన భాగాల్ని నేను వాటిని మీ దృష్టికి తీసుకురావటానికి నేను ప్రయత్నం చేయటం జరిగింది. సాధారణంగా బైబిల్ సంబంధమైన గద్దింపు ప్రక్రియలో దాన్ని ఎదురించే లోకంలో మనం జీవిస్తున్నాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. స్వీకరించే లోకంలో లేము మనం. ఎదురించి తిరస్కరించే లోకంలో ఉన్నాం. ఎదురించి అది మాకు అక్కర్లేదు అనే లోకంలో ఉన్నాం. ఒక వ్యక్తి ఎవరైనా సరే అతడు గద్దింపుకు స్పందించే తీరు ఏదైతే ఉంటుందో, ఒక వ్యక్తి గద్దింపుకు స్పందించే తీరు ఏదైతే ఉంటుందో అది అతని ఆధ్యాత్మిక పరిపక్వతకు గుర్తుగా కనబడుతుంది. గద్దింపు లేని చోట దిద్దుబాటు ఉండదు. దిద్దుబాటు లేని చోట ఆత్మీయ ఎదుగుదల కూడా ఉండదు. గద్దింపు లేకపోతే దిద్దుబాటు లేదు. దిద్దుబాటు లేకపోతే ఆత్మీయ ఎదుగుదల కూడా లేదు. కనుక గద్దింపు యొక్క శ్రేష్టత, ఈరోజు నేనేం చెప్తానంటే, ఆదివారం గద్దింపు యొక్క శ్రేష్టత గురించి మనం మాట్లాడుకుందాం. అది ఎంత శ్రేష్టమైంది గద్దింపు దేవుని సంఘంలో అని. ఈరోజు గద్దింపు దానిని స్వీకరించడం గురించి మనం మాట్లాడుకుందాం. దానిని అంగీకరించడం గురించి మనం మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది అని మనం ఆలోచన చేసినట్లుగా, మనం లోబడకపోవటం అనేది మన వ్యక్తిగత ఆలోచన పరిధి మీద, ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది మిత్రులారా. అందుకని దైవజనుడు ఏమంటున్నాడు, మరొకసారి చదువుతాను చూడండి. 9వ అధ్యాయం 7-8 వచనాలు సామెతల గ్రంథంలో. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును అన్నాడు. అపహసించే వారికి ఒకవేళ ఎవరైనా వచ్చి మంచి మాట చెప్పడానికి ప్రయత్నం చేసి బుద్ధి చెప్పారనుకో, ఈ అపహాసకుడు ఏం చేస్తాడు? నిందిస్తాడు. బుద్ధి చెప్పారు కదా, బుద్ధి చెప్పిన వారిని ఏం చేస్తాడు ఈ అపహాసకుడు? నిందించే కార్యక్రమాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేస్తారు. ఏంటి నింద? ఈయన అలాంటి వాడు, ఆయన అలాంటి వాడు, లేకపోతే నన్ను గద్దిస్తాడా, నన్ను అంటాడా అనే ఈ ధోరణి ఏంటి అని అంటే, అతడు అపహాసకుడు అన్న విషయం అర్థం కావటానికి స్వభావాన్ని బయటకు తీసుకొచ్చుకుంటాడు అనమాట. నేను అపహాసకుణ్ణి అని చెప్పకపోయినా తన ప్రవర్తన ద్వారా అతడు అపహాసకుడని మనకు అర్థమవుతుంది. రెండోది, అతన్ని గద్దించినందువల్ల ఏం చేస్తాడు అతడు? మళ్ళీ చదవండి, ఆ లైన్లో ఏముంది? నింద తీసుకొస్తాడు, నిందిస్తాడు ఆ మనిషిని. మూడో మాట కూడా చెప్పాడు, భక్తిహీనులను గద్దించువానికి ఏం మిగులుతుంది? చివరికి అవమానమే కలుగుతుంది. ఒకవేళ భక్తిహీనులను గద్దిస్తే అతడు గద్దించిన వ్యక్తిని అవమానపరుస్తాడు. కనుక అతడు అవమానపరిచే తీరుని బట్టి అతడు ఎవరు అనేది మనకు అర్థమవుతుంది. అతడు ఎవరని అర్థమవుతుంది అప్పుడు? అందరం భక్తి గల వాళ్ళగానే ఉంటాం మందిరంలో. ఒకవేళ దేవుని వాక్యపు గద్దింపు, సేవకుని మాటల గద్దింపు వచ్చిందనుకో, మనం ఎలా స్పందిస్తున్నాం అన్న దాన్ని బట్టి మనం భక్తి పరులమా, భక్తిహీనులమా అనేది అక్కడే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. మూడో మాట కూడా చెప్పాడు దైవజనుడు 8వ వచనంలో చూడండి. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును అని చెప్పాడు. అపహాసకులను గద్దిస్తే నిందొస్తుంది, భక్తిహీనులను గద్దిస్తే అవమానం కలుగుతుంది. మళ్ళీ ఇంకా ఏమన్నాడు? అపహాసకులను గద్దిస్తే అతడు నిన్ను ద్వేషిస్తాడు అన్నాడు. 4వ రకమైన వ్యక్తి గురించి కూడా చెప్పాడు.
జ్ఞానము గల వానిని గద్దింపగా ప్రేమిస్తాడా ద్వేషిస్తాడా? నిందించడు, తర్వాత అవమానం కలగజేయడు, ద్వేషించడు, సరికదా? అతడు ఏం చేస్తాడని చెప్తున్నాడు? జ్ఞానం గలవాడు ప్రేమిస్తాడు. మిత్రులారా, నేను అందుకే అన్నాను, మన భక్తి జీవితం యొక్క పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం అనే దాని గురించి. ఓ దైవజనుడు రాస్తే నేను ఇలా చదివా చాలా సంవత్సరాల క్రితం, బహుశా అది ఒక మ్యాగజైన్ అనుకుంటున్నాను, నేను నాకు గుర్తులేదు ఎక్కడ చదివాను. ఆ దైవజనుడు ఇలా రాశాడు, ఒక ప్యూరిటన్ బోధకుడి యొక్క ప్రార్థన, అది ప్యూరిటన్ బోధకుడి యొక్క ప్రార్థన. ఆ ప్రార్థన చదివిన తర్వాత అతడు ఎంత దీనుడో అన్న విషయం నాకు అర్థమైంది. తన హృదయాన్ని ఎంత దీనత్వంలోకి నడిపించుకోగలిగాడో అని. ఏమని ప్రార్థన చేస్తాడు అని అంటే, ప్రభువా నన్ను నలగొట్టు నాయనా, నన్ను గద్దించు నాయనా, నాకు బుద్ధి చెప్పు నాయనా, నన్ను గద్దించి బుద్ధి చెప్పు వారిని నేను ప్రేమించే వాడిగా నన్ను సిద్ధపరచు నాయనా, నన్ను సరిచేయటానికి గద్దించు వారిని లేవనెత్తు ప్రభువా. ఎవరన్నా గద్దిస్తే మనం ఏమనుకుంటాం? సాధారణంగా సహోదరిలో సహోదరులు పలానా విషయంలో పొరపాటు సరి చేసుకోమని కనుక మనం అన్నామే అనుకో, ఏమంటాం? ఏమనరా? అదేంటి అని అంటే, విరిగిన హృదయ స్థితి లేకపోవటం. విరిగి నలిగిన హృదయం అన్నాడు కదా 51వ కీర్తనలో. ఆ విరిగిన హృదయ స్థితి లేకపోవటాన్ని గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. మిత్రులారా, నేను 3 తలంపులు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. మొదటి తలంపు, గద్దింపును బైబిల్ సమర్థిస్తుందా? గద్దింపును బైబిల్ సమర్థిస్తుందా లేక ఏం చేస్తుంది? తిరస్కరిస్తుందా? సాధారణంగా మనమంతా కలిసి ఉంటున్నాం కాబట్టి ప్రజల్లో ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే, మనమంతా కలిసి ఉంటున్న కారణం చేత ఎవరిని ఎవరు ఏమీ అనొద్దు. ఎవరెవరిని అనమంటున్నారు? ఎవరినో ఎవరు ఏదో అనమని కాదు, ఇక్కడ తప్పుని తప్పు అనమని చెప్పటం గురించి మాట్లాడడం, ఒప్పుని ఒప్పని చెప్పటం గురించి మాట్లాడడం. ఇది పాపాన్ని చూసి చూడనట్లుగా ఊరుకుంటే మంచోళ్ళు అయిపోతారా? మీరే ఉన్నారు, మీ ఇంట్లోకి పాము వచ్చింది అనుకోండి, చూసి చూడనట్లుగా ఉంటారా? ఉంటారుగా. పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, చూసి చూడనట్లుగా ఉంటారా? వాడు అల్లరి చేసేది కూడా అగ్గిపెట్టి తీసుకోనో లేకపోతే లైటర్ తీసుకోనో ఆడుకుంటాను నేను అన్నాడు అనుకోండి, చూసి చూడనట్టుగా ఊరుకుంటారా? ఓ 7-8 సంవత్సరాల క్రితం అగ్గిపెట్టి గీయటం నేర్చుకున్నాడు ఆ పిల్లడు. అమ్మ నాకు కూడా అగ్గిపెట్టి గీయటం వచ్చిందమ్మా అని చెప్పాడంట. సూపర్, వెరీ గుడ్ అందంట వాళ్ళమ్మ. వాడు అటిగి సటిగి సదిగి సిదిగి సిదిగి గుడిసికి నిప్పు పెట్టేశాడు చూడు. వాళ్ళ అమ్మ చూసి ఆర్పారు. దేన్ని చూసి? సరదా, ఒక సరదా. దేవుని వాక్యమే మనకెప్పుడైనా ప్రమాణం. దేవుని వాక్యాన్ని మించిన ప్రమాణం దేవుని వాక్యంలో మనకు లేదు. దేవుని వాక్యమే మనకు ప్రమాణం. దేవుని వాక్యం ఏమంటున్నాడు చూడండి, 2-3 సందర్భాలు చూపెడతా. 12వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనంలో, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు అని అన్నాడు. గద్దింపును ఏ మనిషి అయినా అసహించుకుంటే అతడు ఏమవుతాడు? పశుప్రాయుడు అవుతాడు. పశుప్రాయుడు అవుతాడు. కనుక అతడు పశుప్రాయుడు అవటానికి గల కారణం ఏంటి? ఎవరో అతన్ని పశువుగాను పశుప్రాయుడుగాను అతన్ని ఎవరు మార్చలేదు. అతడు ఏం చేసినందువల్ల పశుప్రాయుడిగా మారిపోవాల్సిన పరిస్థితి అతనికి వచ్చింది? గద్దింపుని అతడు అసహించుకోవటం వలన వచ్చింది. గద్దింపుని అతడు అసహించుకోవటం వలన వచ్చింది. నిజానికి గద్దింపు ఇష్టపడేవాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు మిత్రులారా. గద్దింపుని స్వీకరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఓ దైవజనుడు ఇలా చెప్పాడు, ఒక ప్రసంగికుడిగా మన సహవాసంలోనే ప్రసంగికుడిగా బాగా వాడబడుతున్న ఒక ప్రసంగికుడు మన మధ్యలోకి వస్తే
ఆ వ్యక్తితో ఒక సహోదరుడు మాట్లాడుతూ ఇలా అన్నాడు, మీరు ఆధ్యాత్మికంగా ఇప్పుడు ఈ స్థాయిలో ఒక బాధకుడిగా ఉన్నారు కదా, మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకుంటారా, మీరు ఎవరికైనా జవాబుదారీగా ఉన్నట్టుగా ఉన్నారా అని అంటే, నా మినిస్ట్రీకి నేనే నాయకుడిని, నేనే బాసుని, కానీ నా భక్తికి నేను బాసుని కాదు. నన్ను సరిచేయటానికి, మందలించటానికి నేను ఒక ఆయన్ని పెట్టుకున్నాను అని చెప్పాడు ఆయన. నేను ఒక ఆయన్ని పెట్టుకున్నాను. ఆయన్ని పెట్టుకోవటం అంటే, అవును ఒక ఆయన్ని పెట్టుకున్నాను నేను అన్నాడు ఆయన. ఏం పెట్టుకోవటం అంటే ఏంటి? నా కింద చాలామంది బోధకులు, సేవకులు ఉన్నారు, కానీ నా కోసం నేను ఒక ఆయన పెట్టుకున్న, ఆయన మా సహవాసం కాదు, మనకు సంబంధించిన వాడు కాదు, కానీ అతని భక్తి జీవితం నాకు, సహోదరి ప్రేమ నాకు నచ్చి ఆయన్ని నేను నాకు బాసుగా పెట్టుకున్నాను. నేను పెట్టుకోవటం అంటే ఎలాగా అని అడిగితే ఆయన ఏం చెప్తున్నాడంటే, నేనే అడిగాను ఆయన్ని ఫోన్ చేసి, అన్న ఈ రోజు నుంచి మీరు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేయాలి, మీరు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఈ వారంలో ఎన్ని గంటలు ప్రార్థన చేశావు అని మీరు నన్ను అడగండి, ఈ వారంలో ఎన్ని గంటల వాక్యం చదివావు అని మీరు నన్ను అడగండి, ఈ వారంలో ఎంతమందికి కౌన్సిలింగ్ ఇచ్చావు అని మీరు నన్ను అడగండి, ఈ వారంలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు పాత ప్రసంగాలే చెప్పావా, లేక సిద్ధపడుతూ ఉన్నావా, ధ్యానం చేస్తున్నావా? అప్పుడు నేను పాతవే చెప్పానంటే నన్ను గద్దించండి మీరు. ఎందుకు నువ్వు ధ్యానం చేయలేకపోతున్నావు అని మీరు నన్ను గద్దించండి, నన్ను ప్రశ్నించండి అని నేను ఒక ఆయన నా మీద పెట్టుకున్నాను అని చెప్పాడు ఆయన. మీకు అర్థమైంది కదా ఈ మాట? ఆయనకు అవసరమా అది? భౌతికంగా చూస్తే ఆయనకి ఎలాంటి అవసరము లేదు, కానీ తాను భక్తి జీవితంలో ఎక్కడ కృంగిపోకూడదు, భంగపడిపోకూడదు అని అతడు ఆశించాడు కాబట్టి అలాంటి వ్యక్తుల్ని తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడప్పుడు ఆ బాధకుడు ఈయనకి ఫోన్ చేయకపోయినా పెద్ద అయినా ఈయన ఆయనకు ఫోన్ చేస్తాడంట, ఏమని, అన్న బాగున్నారా మీరు అని. కొంతకాలం తర్వాత ఆ పెద్ద ఆయన మంచంలోనే ఉంటాడు, ఆయన ఓ చాలా గొప్ప బాధకుడు, రచయిత. ఆయన ఏం చేశాడు అని అంటే, తమ్ముడు నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు నేనైనా నీకు చేస్తున్నాను కదా ఈ మధ్య, నువ్వు కూడా నన్ను అడుగు, మంచంలోనే ఉంటున్నావు, ఎన్ని గంటలు ప్రార్థన చేసావు, నువ్వు కూడా నన్ను అడుగు. అప్పుడు నువ్వు నన్ను అడుగుతావనే భయంతో నేను ప్రార్థన ఎక్కువసేపు చేస్తానేమో, ఎక్కువసేపు ధ్యానం చేస్తానేమో, నువ్వు కూడా నన్ను అడుగు అని అన్నాడు. అంటే ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారు వీళ్ళు? ప్రోత్సహించుకోవటం, హెచ్చరిక అంటాం దీన్ని ఇంకో మాటలో చెప్పాలంటే. ఒకరినొకరు వీళ్ళు ఏం చేస్తున్నారంటే హెచ్చరిక చేస్తున్నారు. ఎందుకు చదవలేదు నువ్వు అని అడగాలంట. నన్ను అడగటానికి నేనే ఒకరిని పెట్టుకున్నాను అని అంటే అది ఎలా ఉంది చూడండి. ఏర్పాటు చేసుకోవటం, గద్దింపుని ప్రేమించిన వాడు గద్దించటం కోసం ఒక మనిషిని ఎన్నుకోవటం. మిత్రులారా, నన్ను గద్దించు అని అడుక్కోవటం అండి ఇది. కానీ 12వ అధ్యాయం మొదటి వచ్చిన 2 లైన్లు ఏముంది? గద్దింపును అసహించుకుని వాడు ఎవరు? పశుప్రాయుడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మిత్రులారా, పశుప్రాయుడు అయిన వాడు గద్దింపుని అసహించుకుంటాడు. వెనక్కి రండి, 10వ అధ్యాయంలో 17వ వచనంలో ఇలా ఉంది, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు దారి తప్పిపోతాడు. ఎవరైతే గద్దింపుకు లోబడరో, ఎవరైతే గద్దింపు మాటలను స్వీకరించరో వారు దారి తప్పివారుగా ఉంటారు అనే మాటను మనం చదువుతున్నాం. 15వ అధ్యాయానికి రండి, 12వ వచనం చూడండి. అపహాసకుడు తనను గద్దించు వారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్తాడు? మూర్ఖుల దగ్గరికి వెళ్తాడు, మూర్ఖుల సహవాసం చేస్తాడు. కారణం, అతడు అపహాసకుడు కాబట్టి, గద్దించిన వారిని ద్వేషించటం అతడికి అలవాటు కాబట్టి, గద్దించిన వారిని తిరస్కరించటం అతనికి అలవాటు కాబట్టి. కనుక బైబిల్ ఏం చెబుతుంది అని అంటే, గద్దింపుని తిరస్కరించడం లేదు, గద్దింపుని అంగీకరిస్తుంది, గద్దింపుని ప్రోత్సహిస్తుంది. అపహాసకుడు అంటే జ్ఞానయుక్తమైన బోధల ప్రకారం కాక, నీతియుక్తమైన దేవుని మాటల ప్రకారం కాక, వ్యక్తిగతమైన ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తి. అతని కఠిన హృదయం నీతియుక్తమైన మాటల్ని అంగీకరించదు. అతని కఠిన హృదయం
మంచి ఆలోచనను స్వీకరించదు. సొంత లోపాలను గ్రహించి సరిదిద్దే వ్యక్తిని, శ్రేయస్సును కోరి సరిచేయాలనుకునే వ్యక్తిని స్నేహితులుగా స్వీకరించే వ్యక్తిని ఏమంటారంటే జ్ఞానం గలవాడు అని అంటారు. జ్ఞానము గలవాడు అని చెప్తారు. ఈ అహంభావం, గర్వం, మితిమీరిన ఈ అహంకారం ఏం చేస్తుంది అంటే ఎదుటి వ్యక్తి లోపాలను సరిచేయబోతే ద్వేషించడానికి ప్రారంభిస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో ఉన్న మిత్రులారా, దేవుని వాక్యపు గద్దింపు, సహోదరుల గద్దింపు, సేవకుల గద్దింపు స్వీకరించే వారిగా ఉంటే దీవించబడతాం. సామెతల గ్రంథం ప్రకారం జ్ఞానవంతుడైన వ్యక్తి గద్దింపుని ఆనందంగా స్వీకరిస్తాడు అని, అసలు గద్దింపుని స్వీకరించటం అనే మాట ఏదైతే ఉందో అతడు తన జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడు స్వీకరించడం ద్వారా. జ్ఞానవంతుడు అని రుజువేంటి? గద్దింపుని అతడు ఏం చేస్తున్నాడు? స్వీకరిస్తున్నాడు. గద్దింపుని స్వీకరించడం ద్వారా తాను జ్ఞానవంతుడు అనే విషయాన్ని బహిరంగపరుచుకుంటున్నాడు. అతని హృదయం నేర్చుకోవడానికి సుముఖంగా ఉంది అన్నమాట, మృదువుగా ఉంది దేవుని ప్రేమతో నింపబడటానికి. అందుకనే 28వ అధ్యాయం 23లో మరొక మాట చెప్పాడు. 28వ అధ్యాయం, నరులను గద్దించువాడు తొదకు ఎక్కువ దయ పొందును అని అన్నాడు. నరులను గద్దించువాడు ఇచ్చకపు మాటలు మాట్లాడువానికంటే నరులను గద్దించువాడు తొదకు ఎక్కువ దయ పొందును. లేని పొగడ్తలు, ఇచ్చకాలు అంటే లేని పొగడ్తలు, పొగిడి నువ్వు గ్రేటు, గొప్ప అని చెప్పేవాడికంటే గద్దించువాడు ఏదో ఒక సమయానికి, ఏదో ఒక రోజుకి దయ పొందుతాడు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం నుంచి ఒక చిన్న వివరణ ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. నీ సహోదరుడు నీ ఎడల ఏదైనా తప్పిదము చేసినప్పుడు, అప్పుడు అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు పోయి అతన్ని గద్దించు అన్నాడు. ఎలా గద్దించాలన్నాడు? ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు గద్దించాలన్నాడు? అసలు అక్కడ సమస్య ఎక్కడొచ్చింది? ఎందుకు వచ్చింది సమస్య? అక్కడ ఎందుకు వచ్చింది? మళ్ళీ ఫస్ట్ లైన్ చదవండి, అక్కడే ఉంది కదా. ఎవరి ఎడల? ఎవరు? నీ ఎడల. అది పర్సనల్ కాబట్టి నువ్వేం చేయాలి? దాన్ని పర్సనల్గానే డీల్ చేయి అన్నాడు. అది పర్సనల్ కాబట్టి ఏం చేయాలి? దాన్ని పర్సనల్గానే డీల్ చేయమన్నాడు. పర్సనల్ కాబట్టి పర్సనల్గా డీల్ చేసిన తర్వాత అయినా వాడు వినట్లేదు అనుకో, అప్పుడు 2-3 పెద్దల్ని తీసుకొని పో అన్నాడు. 2-3 పెద్దల్ని తీసుకొని పోయిన తర్వాత కూడా అతడు ఇంకా పర్సనల్గా హాని చేయటం, కీడు చేయటం మానట్లేదు అనుకోండి, అప్పుడు బహిరంగంగా గద్దించు అని చెప్పాడు. అంటే ఏ గద్దింపుకు ఎప్పుడు గద్దించాలో కూడా చెప్పాడు దేవుడు. మనం అన్ని కలిపేసుకోకూడదు. మరి బహిరంగంగా గద్దించమని చెప్పాడు ఆ దేవుడు. ఏమైనా పర్సనల్గా అన్నాడు, అది పర్సనల్ కాబట్టి పర్సనల్. మరి బహిరంగం ఎలాగ ఉంటుంది తెలుసా? సంఘంలో ఎలా గద్దిస్తారు తెలుసా? చూడండి, తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఇతరులు భయపడు నిమిత్తము తప్పుకి మేకప్ లేనక్కర్లా, దాని పేరు పాపమే. పాపము చేయువారిని, ఇది పర్సనల్ కాదు కాబట్టి బహిరంగమే ఉంటుంది. అది ఇది పర్సనల్ కాదు కాబట్టి ఇది ఎలా ఉంటుంది? అప్పుడు అక్కడ అలా అన్నాడు కాబట్టి, ఇక్కడ ఇలా అన్నాడు కాబట్టి, అంటే అదేంటో తెలియాలి, ఇదేంటో కూడా అప్పుడు మనకి అప్పుడు తెలియాలి. బైబిల్లో ఒక చోట ఒకలాగా, ఇంకో చోట ఇంకొకలాగా చెప్పాడు అని అంటే దాని నేపథ్యాలు, దాని సందర్భాలు, దాని విషయాలు, దానికి సంబంధించిన వివరణలు ఉంటాయి. దాన్ని టెక్స్ట్, కాంటెక్స్ట్ అంటారు అనమాట. లేకపోతే మనం తెలుగులో చెప్పుకుంటే దాని సందర్భం, దాని నేపథ్యం అని మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి గద్దింపును బైబిల్ సమర్థిస్తుందంటే బంగారం లాగా సమర్థిస్తుంది. నేను సాయంత్రం చెప్తాను, రేపు కూడా చెప్తాను ఈ గద్దింపు గురించి. రాత్రి నైట్ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేస్తా.
రేపు ఆదివారం కూడా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తా. కారణం ఏంటంటే, తిరస్కరించటం వల్ల ఎంత నష్టపోతాడు మనిషి, ద్వేషించటం వలన ఎంత నష్టపోతాడు మనిషి. కనీసం గద్దింపు యొక్క శ్రేష్టత, మన టాపిక్కి పోయిన ఆదివారం అదే కదా, గద్దింపు యొక్క శ్రేష్టత, అది ఎంత శ్రేష్టమైందో, గద్దింపు ఎంత శ్రేష్టమైందో మనం ఆలోచన చేశాం. కనుక గద్దింపు బైబిల్ సమర్థిస్తుందంటే బేషుగ్గా సమర్థిస్తుంది, ఎక్కడ కూడా ఆటంకపరచట్లా. ఎస్, గద్దించమనే చెబుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, గద్దించటంలో ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలంటే ప్రభునే. శాస్త్రులు పరిచయులు కనపడిన ప్రతి చోట బహిరంగంగానే గద్దించేవాడు ఆయన. సున్నం కొట్టిన వాళ్ళకి ఎంత బాధ వేసి ఉంటుంది కదా, కానీ అది తప్పని పరిస్థితి అయింది ఆయనకి. సరే, రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ తలంపు లేక రెండవ ఆలోచన, బైబిల్ సంబంధమైన హేతుబద్ధత అని అంటే రుజువులు అనుకోండి. బైబిల్ సంబంధమైన రుజువులు. ఇప్పుడు మనం చూసిన రుజువు ఏంటంటే, బైబిల్ సమర్థిస్తుందా అంటే బాగా సమర్థిస్తుంది. ఎందుకు సమర్థిస్తుంది అని అంటే, ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పరిపక్వతను కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించబడటం కోసం బైబిల్ సమర్థిస్తుంది. సరిచేసుకోవటం, చక్కదిద్దటం, బాగు చేయబడటం, ఆధ్యాత్మికంగా ఎదగటం, ఈ ఆలోచనలు దేవుడు తన పిల్లలకి ఇస్తున్నాడు. కాబట్టి గద్దింపుని దేవుడు మేలు కోరి, ఆ వాక్యం చదివాం కదా, మేలు కోరి దేవుడు గద్దింపును ఆధ్యాత్మిక స్థితిలో మనిషికి ఇస్తున్నాడు. రెండవ విషయం ఏంటంటే, బైబిల్ సంబంధమైన రుజువు. వాస్తవానికి దేవుని స్వరూపం లేక క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడటం కోసం, క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలనే ఉద్దేశంతో దేవుడు మనల్ని అనునిత్యం మలచాలి అని కోరుకుంటాడు. మలచటం, మార్చటం, సరిచేయటం, క్రమపరచటం అని అంటాం. అందుకనే ఇలా క్రమపరిచే పద్ధతిలో, క్రమపరిచే క్రమంలో ఆయన కొన్ని మెజర్మెంట్స్, కొన్ని కొలతలు తీసుకుంటాడు. ఆ కొలతలు ఎలా ఉంటాయి అని అంటే, కొన్నిసార్లు మనకి ఇబ్బందిగా అనిపించినా సరే ఆయన కొలతలు మారవు ఎప్పుడు. కనుక ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న ఒక ఆత్మీయుణ్ణి తన రూపంలోకి మలచటం కోసం, ఇప్పుడు ఒక 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 రూపం ఉంది, ఆ రూపంలోకి ఒక శిలని శిల్పంగా మార్చాలి అని అంటే, ఎగస్ట్రా ఉన్నదాన్ని తీసేస్తే అసలు రూపం అది కనబడుతుంది. శిల్పులు రాళ్ల నుంచి శిల్పాలను తయారు చేసే పద్ధతి ఏంటి? ఒక గొప్ప శిల్పి దగ్గరికి ఒక గొప్ప రాజు వచ్చి ఇలా అన్నాడంట, నువ్వు ఇంత అద్భుతమైన విగ్రహాన్ని ఎలా తయారు చేశావు, ఈ పనికిరాని శిల రాతిలో నుంచి అని అంటే, ఆయన అన్నాడు కదా, నేను అందులో నుంచి ఏం తీయలేదండి, అందులోనే ఈ శిల్పం ఉంది, ఎగస్ట్రా ఉన్న రాళ్ళన్నిటిని నేను చెక్కి పడేసినందువల్ల అసలు రూపంతో ఉన్న ఈ శిల్పం ఇందులో ఉంది అని నేను మనసులో ముందే చూశాను, మనసులో నా కన్నులు ముందే చూశాయి. కాబట్టి నేను చూసిన ఆ రూపం ఈ శిల్పంలో దాగి ఉందని గుర్తించి ఎగస్ట్రా రాళ్ళన్నిటిని పగలగొట్టి తీసి పడేశానండి అని చెప్పాడు. అవన్నీ తీసి పడేస్తేనే అసలు రూపం మనలో కనబడుతుంది, ప్రభువు రూపం. అందుకే ప్రభు అన్నాడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం, నేను ప్రేమించు వారినందరినీ గద్దిస్తున్నాను, ఇంకా శిక్షిస్తున్నాను అని కూడా చెప్పాడు. నేను గద్దిస్తున్నాను, నేను ఎవరినైతే ప్రేమిస్తానో వారిని నేనేం చేస్తానంటే గద్దిస్తున్నాను అని చెప్పాడు. గద్దింపు దేవుని ప్రేమకు గుర్తు. మన పిల్లల్ని మనం గద్దిస్తున్నామనంటే చెడిపోవాలని, చచ్చిపోవాలని గద్దిస్తామా? క్రమశిక్షణలోకి రావాలి అని, బాధ్యత కలిగిన వారిగా మారాలి అని, వారు వివేచన పొందుకోవాలని, అవగాహన పెంచుకోవాలని, అచ్చం దేవుని సన్నిధిలోనైనా అంతే. కనుక తిరస్కరించి సంఘాల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటున్నారు. అనేక స్థలాల్లో సంఘాలు చీలిపోవటం, 2 ముక్కలైపోవటం చూస్తున్నాం. రకరకాలుగా సేవకుల మీద తిరుగుబడి, గొడవలు చేసి, నానా రకాలైన బూతులు తిట్టి, కొట్టి, రకరకాలుగా చేసే స్థలాలను కూడా మనం చూస్తున్నాం. ఏం ప్రయోజనం?
ఏం జరుగుతుంది? దానివలన లాభం ఏంటి? అదే తన మూఢత్వాన్ని కనపరుచుకోవటం తప్ప ఏముండదు మిత్రులారా. స్వీకరించటం, అంగీకరించటం అది ఆరోగ్యకరమైన సంఘంలో జరిగే ఒక అద్భుతమైన సంగతి. గద్దింపు ఎందుకు అని తెలిపి అనేక కారణాలు దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. వాస్తవానికి గద్దించు అనేది కూడా ఒక ఆజ్ఞగా దేవుడు తన వాక్యంలో చెప్పాడు. గద్దించు అనేది ఆజ్ఞగా దేవుడు తన వాక్యంలో చెప్పాడు. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. వాక్యమును ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. ఉపదేశించి ఊరుకోకు, ఖండించు, గద్దించు, బుద్ధి కూడా చెప్పు అని అన్నాడు. కనుక బుద్ధి చెప్పువారు అనేకులు ఉండాలి అంటాడు సామెతల గ్రంథంలో. ఆలోచన చెప్పువారు అని కూడా తెలుగు బైబిల్లో ఉంటుంది. కనుక దాన్ని స్వీకరించటం, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞను మీరు గైకుంటారు. యోహాను సువార్త 14:15 ప్రభు వారు చెప్పాడు, నిజంగా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞను గైకుంటారు. నేను ఏదైతే చెబుతూ వస్తున్నానో, నేను ఏదైతే మాట్లాడుతూ వస్తున్నానో, నా ఆజ్ఞ, నా మాట. ఆయన అంటాడు సామెతల గ్రంథం 1:23లో, సామెతల గ్రంథం 1:23లో, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించుదును. నా బోధ మీకు తెలియచేస్తాను, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, ఎప్పుడు నా గద్దింపు విని మీరు తిరిగితే. చూడండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. గద్దింపు అనే మాటే పాపమైనట్టుగా భావించే భక్తి జీవితం, అది ఎంత పతనావస్థలో ఉంది ఆలోచించండి. నా గద్దింపు విని తిరిగితే ఏం చేస్తాను మీకు? నా ఆత్మను మీ మీద. మరి గద్దింపు విని తిరగకపోతే ఆత్మను కుమ్మరించనన్నాడు. తర్వాత ఆయన బోధను ఇవ్వలేను అని అన్నాడు. వాస్తవానికి మనం దేవుని మాటలకు విధేయులు అవ్వవలసిందే. ఇందులో ఎలాంటి కాంప్రమైజ్ అవటానికి లేదు. గద్దింపు చర్య ఒక క్రూరమైన చర్యలాగా భావించే వ్యక్తులు నేటికి సంఘాల్లో లేకపోలేదు మిత్రులారా. మనం సత్యం కోసం నిలబడాలి, వాక్యం కోసం నిలబడాలి, దేవుని నామ మహిమ కోసం నిలబడాలి. స్వార్థం పక్షాన, అహంకారం కోసం, అహాన్ని చల్లబరుచుకోవటం కోసం, ఒక పనికి మాలిన విషయాల కోసం నిలబడితే ఎంత నష్టపోతాం చూడండి. అది అర్థం లేకుండా, ఇంకా అది ఏంటి అని అంటే, ప్రస్తుతం మనకి ఏం కాలేదు, కానీ ఏం కాలేదు అనేది చాలా పొరపాటు. ఎందుకంటే అసలు మనం ఏంటో దాంతోనే కదా బయటపడేది. మనం ఎంత అహంభావం కలిగిన వారో, ఎంత గర్వంతో ఉన్నాము, ఎంత భక్తిహీనతతో ఉన్నాము, ఎంత అపహాసకులుగా ఉన్నాము, ఎదుటి వారిని నిందించే వారిగా ఉన్నామని ఆ సంఘటన జరిగితేనే కదా తెలిసేది. మనల్ని మనం బయట పెట్టేసుకున్నాము, ఆ రోజుతో అయిపోయింది, కానీ ఏం కాలేదుగా అన్నట్టుగా ఉంటాం. సమాజం చూస్తారు, దేవుడు చూస్తున్నాడు. కనుక దాని వలన ఆధ్యాత్మికంగా నష్టపోయే ప్రమాదం మనలో ఎక్కువ మందికి ఉంది మిత్రులారా. సంబంధాలు తెగిపోతాయని ప్రేమ చూపాలి కదండి. మరి అతడు లేకపోతే ఆ స్త్రీ గద్దించడం వలన తప్పు మానమని, లేకపోతే పొరపాటు మానమని నువ్వు గద్దించావు, మందిరానికి రాకపోతే ఎట్లండి అంటే, గద్దిస్తే మందిరానికి రాకపోయే స్థితిలో ఉన్నారు అని అంటే, ఇప్పుడు వచ్చి మిగతా వాళ్ళని చెడగొడితే ఎలా అంటే, ఈ మితవాద భావాలు లాంటి, అతిభక్తి భావన లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. గద్దించటం ప్రేమ లేనట్టుగా భావిస్తాం, ఖండించటం ప్రేమ లేనట్టుగా భావిస్తాం. మరి వాక్యం ఏం చెబుతుంది? ఖండించుము,
గద్దించుము, బుద్ధి చెప్పుము అని అన్నాడు. ఖండించే బోధ చేసి అమ్మ వీడు క్రూరుడు, ఎవడంట వీడు క్రూరుడు, దుర్మార్గుడు, ఖండిస్తాడు కాబట్టి. మరి వాక్యమే చెప్తున్నప్పుడు అంటే వాక్యం చెప్పినట్లుగా దేవుడు చెప్పినట్టుగా చేయకుండా ఒక పాపాత్ముడైన బోధకుడు కావాలా మనకి? వాక్యం చెప్పేదాన్ని వ్యతిరేకించే బాధకులు కావాలంటే కావాలంట. ఆ తర్వాత వచనమే చెప్పింది, 4వ వచనం ఏమని? సత్యమునకు చెవినీయక 3లో ఉంటుందండి. ఎందుకనగా జనులు హితబోధను పుట్టినట్లు ఏముంది? ఇలాగ చదువుదాం. ఎందుకనగా జనులు ఆరోగ్యకరమైన బోధను సహింపక, అంటే ఎలాంటి ఆరోగ్యకరమైన బోధ సహించలేకపోతే ఎలాంటి బోధ కావాలి జనాలకి? జబ్బు బోధ కావాలి. జబ్బు బోధను ప్రేమించి దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను ఈనాడు సంఘాలు అలాగే ఉన్నాయి. అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ బోధకుడు మనకు అనుకూలంగా లేడు కాబట్టి ఇప్పుడు మన లాంటి సహవాసాలు ట్రాన్స్ఫర్. ఎందుకు? ఇప్పుడు ఈ బోధకుడు మనకు ఎలాగ లేడు? నాలాంటి వాడు ఎక్కడికి పోయినా అనుకూలంగా ఉండడు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడే కాదు, నాలాంటి వాడు భూమి మీద బతికినంత కాలం అనుకూలమైన బోధ గొంతు మీద కత్తి పెట్టినా నాలాంటి వెధవ చేయడు, చావనన్నా చేస్తాడు. కానీ నాలాంటి వాడు అప్పుడు ఈ భూమి మీద ఒకవేళ దేవుడు ఆయుషిస్తే ఒక తీసుకుపోతే చాలా సంఘాలు సుఖంగా ఉంటాయి. కనుక ఉంచాడే అనుకో, అనుకూలమైన బోధ గొంతు మీద కత్తి పెట్టినా నేను చెయ్యను. నా పిల్లల్ని కిడ్నాప్ చేస్తామని చెప్పారు ఒకసారి, అయితే మీకు తెలీదు. నా పిల్లల్ని కిడ్నాప్ చేస్తానని చెప్పారు. లక్షడిపేటలోనే, ఎక్కడో కాదు. కిడ్నాప్ చేస్తాం, చేశాక ఫోన్ చేయమన్నాను నేను. చేశాక ఫోన్ చేయండి, పిచ్చి పిచ్చి మాటలు చెప్పి టైం వేస్ట్ చేయదు, నేను చదువుకోవాలని చెప్పాను నేను ఆయనకి. వీడు మూర్ఖుడు, వీడు జోలికే బావద్దు అనుకోని పిచ్చోడు అనుకున్నారు నన్ను. నేనేం పిచ్చోడిని కాదు. నేను ఒక స్టాండ్ మీద ఉన్నాను దేవుడి దగ్గర. చస్తే చచ్చాను ప్రభు అని సేవలోకి వచ్చాం. తన్నులు తినుకుంటూ వచ్చాం, తిట్లు తినుకుంటూ వచ్చాం, అవమానాలు పడ్డాం, నిందలు పడ్డాం, లేని నిందలు మా మీద వేశారు. అయినా దేవుని వాక్యం చెప్తుంది, వినండి 3వ వచనంలో, హితబోధను సహింపక దురద చెవులు గలవారు స్వకీయ దురాశలకు అనుకూలమైన బాధకులు. నేను అనుకూలమైన బాధకుని కాను. దేవుని వాక్యంలాగా చెప్పాలని ఒక ఆసక్తి, కేవలం ఆసక్తి మాత్రమే ఉన్న వ్యక్తిని. నాకంత తెలియకపోవచ్చు, కానీ వాక్యపు లోతులు నాకు తెలియకపోవచ్చునేమో, కానీ ప్రభు పక్షాన నిలబడాలని మాత్రమే ఒక నిర్ణయం, ఒక ఆలోచన. కనుక ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు, అనుకూలమైన బోధలు చేయలేదు. ఖచ్చితంగా దేవుని వాక్యం బోధనలో గద్దింపు ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ చేయవలసిందే, ఇవన్నీ జరిగిస్తాడు దేవుని సేవకుడు, అలా చేయవలసిందే. దీని గురించి మనకు తెలిసిన సందర్భం 27వ అధ్యాయం సామెతల గ్రంథంలో 27వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాట చదువుదామా? మేలును కోరే స్నేహితుడు గాయములు చేయును, పగవాడు చేసే పనులు ఏంటంటే లెక్కలేనని ముద్దులు పెడతా ఉంటాడు. మేలును కోరే స్నేహితుడు అంటే గాయాలు అంటే గద్దింపుల ద్వారా కలుగుతున్న గాయాలు మిత్రులారా, గద్దింపుల ద్వారా కలుగుతున్న గాయాలు. పాపము ఒక కుష్ఠరోగం లాంటిది, అది అవయవాలన్నిటికీ వ్యాపిస్తుంది. అది ఒక కొరుకుడు పుండు, అది కొరుక్కుంటూ తినుకుంటూ పోతుంది. పాపము కొరుకుడు పుండు లాంటిది. దేవుని వాక్యాన్ని పాటించకుండా, దేవుని హెచ్చరికలు స్వీకరించకుండా చేసే ఒక దుర్మార్గమైన సంకేతం అది. కనుక ఆ పాపం మనలో ఉన్నప్పుడు దాన్ని తొలగించుకోవటానికి గద్దింపులు మనకు అవసరం. నిజమైన స్నేహితుడు ఇతరుల పాపాలను చూసి చూడనట్లుగా ఉండడు. నీ స్నేహితుడు పాపంతో నష్టపోతుంటే నువ్వు చూసి చూడనట్లుగా ఉన్నావంటే నువ్వు నిజమైన స్నేహితుడివా, దొంగ స్నేహితుడు అవుతావా? చెప్పు. అతడు పొరపాటులో ఉంటే గద్దిస్తావా, గద్దించవా?
నేను చిన్నగా ఉన్నప్పుడు 2nd క్లాస్, నాకు బాగా జ్ఞాపకం. ఓ అబ్బాయిని స్కూల్లో వాళ్ళ నాన్న వచ్చి దిగబెట్టాడు. నేను ఆ అబ్బాయికి చేతులకి సందుల్లో, వేళ్లల్లో సందుల్లో పుండ్లు వచ్చేసినాయి. పుండ్లు వస్తే చెవులకు కూడా వచ్చినాయి, చాలా ఎక్కువ వచ్చింది, ఒంటి నిండా ఉంది ఆ అబ్బాయికి. మూతికి, ముక్కుకి ఈ సందుల్లో కూడా ఉంటే అందరూ ఆ అబ్బాయిని నా దగ్గర కూర్చోవద్దు, నా దగ్గర కూర్చోవద్దు అంటున్నారు. అప్పటికే చిన్నప్పుడే వాడిని ఎవరు దగ్గరకు రావట్లేదు, కొన్ని నా పక్కన కూర్చోలే అని అన్నాను నేను ఆ రోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతడు నాకు ప్రియమైన స్నేహితుడు, చాలా ప్రియమైన స్నేహితుడు. కలిసి చదువుకున్నాం. ఆ తర్వాత నేను సేవకుడిగా ప్రభువుకి సమర్పించుకున్న తర్వాత, నేను సేవలోకి వచ్చిన తర్వాత, మధ్యలో 10th తర్వాత మాకు గ్యాప్ వచ్చింది. అతను ఎక్కడున్నాడో తెలియదు. ఒకరోజు నాకు కలిశాడు. కలిసిన తర్వాత నేను ఒకరోజు సాయంత్రం 5 ఆ టైంలో అతనితో మాట్లాడటం మొదలు పెడితే మధ్యరాత్రి 2:30 అయింది. ఈ గంటల సందర్భంలో అతడు, వర్షం పడుతుంది, ఇలాంటి రోజులు లేవు, వర్షం పడుతూ ఉండగా అక్కడికక్కడే రోడ్డు మీదే మాట్లాడుతున్నాం మేము. మోకాళ్ళు వేసి నా కోసం ప్రార్థన చేయన్నాడు. రక్షించబడ్డాడు అప్పటికప్పుడు. చాలా హిందూ భక్తి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. అతడు సేవలోకి తర్వాత అతడు నన్ను చూసి నేను కూడా సేవలోకి వస్తాను అని అన్నాడు. మన సహవాసంలోనే సేవలోకి వచ్చాడు, సేవ చేస్తూ ఉన్నాడు. తర్వాత అతని ప్రవర్తనలో కొంత తేడా ఉండటం వలన నేను గద్దించా. 1, 2, 3, 4, 5 సార్లు గద్దించా. దానివల్ల నాకు ఎలాంటి నష్టం లేదు. నాకు ప్రాణ స్నేహితుడు అందరికీ తెలుసు. మా నాన్నకి మేమిద్దరం కొడుకులు అయితే వాడు కూడా మా తమ్ముడు అన్నో అనుకొని మేము 3 కొడుకులుగా ఊరంతా నమ్మారు. అంత స్నేహితుడు, ఎంతో స్నేహితుడు. నా బట్టలు అతనే వేసుకునేవాడు, నేను తిని మిగిలిస్తే తినేవాడు. చాలా ప్రియమైన వాడుగా అందరికీ తెలుసు. మా అక్క నక్క, మా బావగారిని బావ అని పిలిచే అంత మా ఇంట్లో ఒకడైపోయింది. ప్రవర్తనలో తేడా వచ్చేసింది, ఆలోచనల్లో తేడా వచ్చేసింది. నేను చాలా గద్దించా, వినలేదు. ఓ రోజు పిలిచి ఇలాగన్నాను, ఈ రోజు నుంచి నువ్వు నాతో మాట్లాడుకు, నేను నీతో మాట్లాడను. నీ ఫోన్ నెంబరు నేను డిలీట్ చేస్తున్నా, నా నెంబర్ కూడా నువ్వు డిలీట్ చేయి. ఈ రోజు నుంచి నువ్వు ఎవరెవరా అంటే సూర్యం స్నేహితుడు, అసలు వాళ్ళది వేరే ఊరు కానీ మా ఊరుగానే భావిస్తారు చాలామంది, మా ఇంట్లోనే ఉండటం వల్ల. సూర్యంకి స్నేహితుడు అని నువ్వు అనకు. మా అమ్మ మా నాన్న దగ్గరికి వెళ్ళి మీ వ్యక్తిగత సంబంధాలు మీరు కొనసాగించుకోండి, నాకు సంబంధం లేదు. కానీ సూర్యంకి నువ్వు స్నేహితుడు అని మాత్రం ఎవరికి చెప్పొద్దు. ఎందుకంటే నా స్నేహితుడు నీలా ఉండకూడదు, నా స్నేహితుడు నీలా ఉండకూడదు, నీలాంటి వాడి స్నేహం నాకొద్దు. ఒరే 20 సంవత్సరాలు పైబడి మనం స్నేహితులు, 20 కావచ్చు, 100 కావచ్చు, అక్కర్లేదు. అప్పుడు 30 సంవత్సరాల స్నేహం అక్కర్లేదు అని అన్నాను నేను. అన్న తర్వాత చాలా 6 నెలలు ప్రయత్నం చేశాడు. నేను మారతా మారితే నేనే వస్తాను నీ దగ్గరికి. మారలేదు కదా, నేను అనుకున్న దానికంటే దిగజారి ఎంత దిగజారడు అనుకున్నా అంతకంటే 10 రెట్లు దిగజారిపోయాడు అనమాట. అప్పుడు ఆ స్నేహాన్ని నేను ఏం చేశానంటే కట్ చేసుకో. ఇప్పుడు అతను నాకు స్నేహితుడు కాడు. కాకినాడ మీటింగ్లకు వస్తారు, పక్క నుంచి వెళ్ళిపోతాం. నాకు అతని స్నేహితుడు కాదు, పలకరించవలసిన అవసరం కూడా నగలేదు. ఎందుకంటే నా సాక్ష్యాన్ని నేను నష్టపోకూడదు కాబట్టి. వీడు పలానా వాడికి స్నేహితుడు అని అంటే ఏమంటారు, ఓహో వీడు ఇలాంటోడు అంటే మరి వాడు ఎలాంటోడు అనుకోరా. నేనెందుకు మోయాలా నిందా? నేను దేవుని బిడ్డగానే బ్రతకాలి, చావాలి. గద్దింపు వినందుకు కత్తిరించేసుకున్న ఆ వ్యక్తి. మిత్రులారా, మనల్నే కాదు, గద్దింపు వినని అనేక మంది ప్రజల్ని దేవుడు వదిలేసుకున్నాడా లేదా? బైబిల్లో వినని వారికి శిక్షలు వేశాడా లేదా? లో అమ్మి మీకు ఒక పేరు పెడుతున్నాను నేను అన్నాడు హోషేయ గ్రంథంలో. ప్రజలతో ఏమన్నాడు? ఏం పేరు అంటే అది లో అమ్మి అని పేరు పెడతా మీకు. అంటే ఏంటి? నా జనము కానిది. ఇక నుంచి మీరు నా జనము కాదు, ఎందుకంటే మీరు నాకు తగినట్లుగా ప్రవర్తించలేదు. నిజమైన స్నేహితుడు ఇతరుల పాపాలు చూసి చూడనట్లుగా వదిలేయడు. అందుకనే లోపల ప్రేమించుట కంటే బహిరంగ 27వ అధ్యాయం సామెతల 5వ వచనంలో ఉంది. ఇందాకేమో మేలు కోరిన స్నేహితుడు గాయం రేపుతాడు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు 5వ వచనంలో? లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు.
గద్దించటం లేదంటే వారి నాశనానికి వెళ్ళడం నీకు ఇష్టం, వారు నాశనం అయిపోవటం నీకు ఇష్టం. నన్ను కూడా అన్నారు మొన్న మధ్య, నీకెందుకయ్యా, నీకెందుకు, నువ్వు చెప్పుకునేది చెప్పు. నేను అలాగ చేయలేను, చెప్పుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా, నేను అలాగ చేయలేను. నాది కాపరి మనసు, నేను బోధకుని కాను, బోధ చేసి అవతలకు పోయేవాడిని కాను. నేను కాపరిని, బాగు చేస్తాను, బాగు చేయాలనే కోరికతోనే ఉంటాం. గద్దెచ్చలేదు అని అంటే బాధ్యత లేదు కాబట్టి. రెండవది, నాశనానికి పోతే పోయారా నాకేంటి అనే భావన ఉంటేనే ఏం చేయలేము, అప్పుడు ఆ వ్యక్తుల్ని గద్దించలేము. మిత్రులారా, గద్దించడం, మనం ఖచ్చితంగా మందలించడం మన వ్యక్తిగత జీవితాల్లో మనం కలిగి ఉండాలి. నేను సాయంత్రం మరింత వివరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభువారు కొరాజీన, బెత్సయిదా, కపెర్నహూములతో వాటిని గద్దించిన సందర్భం, ఆ నేపథ్యాన్ని నేను వీలైతే సాయంత్రం జ్ఞాపకం చేస్తాను. అయ్యో, కొరాజీన, బెత్సయిదాని గద్దించాడు కదా. ఆ పట్టణాల గురించి 11వ అధ్యాయం మత్తయి సువార్తలో ప్రభువారు చెప్పిన మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకు గద్దించవలసిన పరిస్థితి, గద్దింపు యొక్క అవసరత ఏంటి అనేది. కనుక గద్దించటం లేదు అని అంటే నష్టపోవడానికి నువ్వు చూస్తున్నావు. మరి గలతీ పత్రికలో సంఘంతో ఏం చెప్పాడో చూడండి. 6వ అధ్యాయం 1వ వచనంలో పౌలు చెప్పాడు, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకున్నట్లయితే ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలి. అక్కర్లేదు, మంచి దారిలోకి తీసుకురావాలి. కానీ వాడి దగ్గరికి పోయి నువ్వు పోయేది సరైన దారి అని చెప్తే బాగు చేయకపోగా ఏం చేసినట్లు అవుద్ది అప్పుడు? నాశనానికి నడిపాడు. చెడగొట్టడమే, చెడిపోయే ఉన్నాడు ఆల్రెడీ. చెడిపోయినాడు, చెడు దారిలో పోతున్నప్పుడు వాడిని సరిచేయడానికి బదులుగా నువ్వు పోయేది మంచి దారే అని అన్నాము అని అంటే, చెడిపోయిన వాడిని అలాగే వదిలేస్తే దేనికి వదిలేసినట్టు? ఇప్పుడు దేనికి వదిలేసినట్టు? నాశనానికి వదిలేసినట్లు అవుద్ది అనమాట. నాశనానికి వదిలేసినట్లు అవుద్ది అనమాట. కనుక అర్థం కావు బహుశా నా భాష, నా భావన, నా ఆక్రందన, నా దుఃఖం, నా మనసులో ఉన్న వేదన బహుశా అర్థం కాకపోవచ్చు. కానీ దేవుడు దుఃఖానికి కారణం మనలో ఏ ఒక్కళ్ళు కాకూడదనేది నా ఆవేదన. మనలో ఎవరు కూడా దేవుని దుఃఖానికి కారణం కాకూడదు. అందుకే అంటున్నాడు మిత్రులారా, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను కూడా శోధించబడినేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసు తట్టి వారిని మంచి దారిలోకి తేవాలి. మంచి దారిలోకి మనం, దేవుడు అదే కోరుతున్నాడు. చివరి మాట చెప్తాను, 3వ మాట చెప్పేసి నేను నా సందేశాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. మిత్రులా, బైబిల్ సంబంధమైన గద్దింపు మనకు ఆధ్యాత్మిక పరిశుద్ధతను తెచ్చిపెడుతుంది. బైబిల్ సంబంధమైన గద్దింపు ఆధ్యాత్మిక పరిపక్వతను తెచ్చిపెడుతుంది, లేక పరిశుద్ధతను తెచ్చిపెడుతుంది. ఇందాక నేను చెప్పినట్లు మనం క్రీస్తులాగా మారటానికి దేనినైనా కోరుకోవలసి వస్తే అది గద్దింపు అయినా సరే, పరిశుద్ధతలో మనం నిలబడటం కోసం లేమినైనా కోరుకోవాల్సి వస్తే లేమినైనా కోరుకోవాలి. ముఖ్యం మనకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధత. మన పాపాలని ఎత్తి చూపి గద్దించి దైవ భక్తి వైపుకు నడిపించే మాట, అది ఎంత కటువైనా కఠినమైన దాన్ని మనం సాధన చేయాలి, దాన్ని స్వీకరించడం కోసం. విలియం మెక్డొనాల్డ్ అనే ఒక గొప్ప బైబిల్ పండితుడు ఒకరోజు యవనస్తుల మధ్యలో మాట్లాడడానికి వెళ్ళాడు అనుకుంటా. శిష్యత్వం అనే పుస్తకం మీద వెనక భాగంలో ఆయన ఈ విషయాన్ని రాసుకుంటూ వస్తాడు. ఆయన ఒక వ్యాఖ్యాత. ఆయన ఏం చెప్తాడు అని అంటే, ఒక్కడే యవనస్తుడు ఉన్నాడంట. అప్పటికి ఇంకా ప్రారంభం కాల. ఈయన వెళ్ళి చర్చిలో కూర్చున్నాడు. ఒక యవనస్తుడు ముందు కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. కాకపోతే కొంచెం పైకి, ఎవరు లేరు కదా అనుకుని ఆయన పైకి చేసుకుంటున్నాడు ప్రార్థన. అంతలో నేను లేడు. ఈయన వింటున్నాడంట ఆ ప్రార్థన. ఏమని అని అంటే, ఒకటే పదం, ఒకటే ప్రార్థన చేస్తున్నాడు ఆ యవనస్తుడు. ప్రభువా నన్ను విరువు నాయన, ప్రభువా నన్ను విరువు నాయన,
ప్రభువా నన్ను విరువు నాయన అని ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరైనా కట్టమంటారా? ఎవరైనా దీవించమంటారా? ఎవరైనా ఆశీర్వదించమంటారా? ఎవరైనా కాపాడమంటారా? వీడేంద్ర విరిచిపారేయమంటాడేంటి అని. వీడేంటి విరవమంటాడేంటి అని. ఈయనకి ఆ రోజు అర్థం కాల. చాలా రోజుల తర్వాత దేవుని సన్నిధిలో ఆ ప్రస్తావన జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తూ ఉండగా ఈయన మనసు ఆ మాటతో దేవుని ఆత్మ తాకిన కారణం చేత ఈయనకి ఆ విషయం పట్ల లోతైన అవగాహన కలగటం వల్ల ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చాడు. చిన్నప్పుడు నేను ఒక పాట విన్నా, రేడియోలో వచ్చేది అది. విశ్వవాణి డాక్టర్ పి జోషి గారు చెప్పే విశ్వవాణి ప్రోగ్రాంలో వచ్చేదని అనుకుంటున్నాను నేను. లేకపోతే ట్రాన్స్‌వరల్డ్ రేడియో ఆర్ఆర్‌కే మూర్తి గారి దాంట్లో వచ్చేదో. మా పక్కింటోళ్ళు పెడతా ఉండేవాళ్ళు రేడియోలు. మా ఇంట్లో ఒక రేడియో ఉండేది, సినిమా పాటలు పెట్టేవాళ్ళు. పక్కింటోళ్ళు మాత్రం వాక్యం పెట్టేవాళ్ళు సాయంత్రానికి. వాళ్ళు ఆ వాక్యం పెట్టేటప్పుడు ఒక పాట నాకు బాగా జ్ఞాపకం ఉండేది. ఆ లిరిక్స్ అప్పుడే బాగా నచ్చాయి నాకు. నాకు రక్షణ లేదు కానీ చిన్నగున్నప్పుడు. ఆయన విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథ, ఇది పల్లవి. తర్వాత విరుగని మేఘం కురియదు భువిలో, పగులని నేల ఫలములను ఇవ్వదు అని అంటాడు. నేల పగలకపోతే వేసిన విత్తనం ఫలాన్ని ఇవ్వదు. అది దున్ని సాగు చేస్తేనే కదా. పగులని నేల ఫలమునివ్వదు. విరుగని మేఘం కురువదు భువిలో అని నేను చెప్తాను. అలా యాకోబును విరిచిన దేవా, అలా విరవటం వలన ఆ వ్యక్తి ఉన్నతమైన స్థానం పొందుకోగలిగాడు. ఇశ్రాయేలుగా మారిపోయాడు యాకోబు కాస్త. కనుక నన్ను కూడా విరువు అని అంటాడు ఆ భక్తుడు ఆ పాటలో. విరవబడిన అనుభవం, నేను చాలాసార్లు ఈ పదాన్ని నా ప్రసంగాల్లో వాడుతూ వచ్చాను. అందుకని 51 కీర్తన 16-17 వచనాల్లో విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఆ దీనత్వం, ఆ తగ్గింపు, విధేయత చూపించే మనస్సు మనకు అవసరం మిత్రులారా. మనల్ని ఓదార్చే దేవుని దండం కంటే మనల్ని కొట్టే బెత్తం కింద మనం దేవుని గురించి ఎక్కువ నేర్చుకుంటాం అన్నాడు ఒక ప్యూరిటన్ భక్తుడు. మనల్ని ఆదరించే దేవుని దండం దగ్గర కంటే మనల్ని కొట్టే దేవుని బెత్తం దగ్గరే ఎక్కువ పాఠాలు, ఎక్కువ సత్యాలు మనం నేర్చుకుంటాం అంటాడు. కనుక గద్దింపు తిరస్కరిస్తే మనం అపహాసకులం అవుతాం, దుష్టులం అవుతాం, నిందలు వేసే వాళ్ళం అవుతాం, అవివేకులం అవుతాం. కనుక గద్దింపుని స్వీకరించేవారిగా, గద్దింపుని అంగీకరించేవారిగా ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది. మనల్ని గద్దించిన వారికి, ఎవరైనా మనల్ని గద్దిస్తే ఎప్పుడైనా నన్ను గద్దించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పారా ఎప్పుడైనా? మనల్ని గద్దించిన వారికి చాలా కృతజ్ఞతలండి, నా భక్తి జీవితానికి ఇదే సోపానం, నా భక్తి జీవితం పెరగటానికి, పెంపారటానికి నీ గద్దింపు కారణమవుతున్నందుకు సహోదరుడా, నువ్వు నన్ను గద్దించినందుకు నీకు చాలా వందనాలండి, థ్యాంక్స్ అండి, కృతజ్ఞతలు అని ఎవరికైనా చెప్పారా? పోనీ ఎవరికైనా చెప్పంగా మీరు విన్నారా? అయ్యో, ఒక చోట కూడా లేదేంటి? పోనీ గద్దించిన వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన వాళ్ళని చూసారా? బాగా చూస్తారు అలాంటి. స్నేహితులారా, ఇదేంటంటే నేను నవ్వటానికి చెప్పట్లేదు, కానీ మనం చాలా లాస్ట్లో ఉన్నాం. వందల సంవత్సరాల క్రితమే భక్తులు దేవుని కోసం ఎంత అప్పగించుకొని బ్రతికారు, ఎంత అప్పగించుకున్నారు. ఈ కాలంలో ఈనాడు మనం ప్రభువుకి అప్పగించుకోకుండా బ్రతకటం అనేది ఎంత దుఃఖకరం చూడండి. ఎన్నో విషయాల పట్ల మనకు అవగాహన కలిగి ఉన్నా సరే, దేవుని గురించి ఎంతో అవగాహన మనం తెలుసుకొని ఉన్నా సరే, దేవునిలో ఎదగలేకపోవటానికి, వాక్యంలో నిలబడలేకపోవటానికి కారణాలు వ్యక్తిగతంగా లోపాలను మనం ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నామా? వ్యక్తిగత లోపాలను మనం ఎప్పుడన్నా సవరించుకున్నామా, సరిచేసుకున్నామా? ఎందుకని మనం ఆలోచన చేయలేకపోతున్నాం? ఎందుకని మనం బాగుపడడానికి ఇష్టపడలేకపోతున్నాం? ఎబిరి పత్రికలో మీకు బుద్ధి చెప్పువారు ఎవరైతే ఉన్నారో వారిని సన్మానించండి అన్నారు. సన్మానిస్తున్నావా? బుద్ధి చెప్పు వారిని ఏం చేయమన్నాడు? సన్మానించండి, గౌరవించండి. వాక్యం అంటేనే బుద్ధి చెప్పటం,
వాక్యం బోధించటం అంటేనే బుద్ధి చెప్పటం. కనుక బుద్ధి చెప్పేవారిగా మనం మారాలి, ఇతరుల్ని బుద్ధి కలిగిన వారిగా మనం నడిపించే విధంగా మనం ఉండాలి. అందుకనే పులిపిండి కొంచెం ఉన్న ముద్దంతా చెడగొడుతుంది అన్నాడు పౌలు. కొరింథీ పత్రికలో అంటాడు, గలతీ పత్రికలో అంటాడు. గలతీ 5:9 చూద్దాంలేండి. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఉంటుంది. వచ్చినవి నాకు నేను అది నోట్ చేసుకోలేదు. 5:9 అయితే గలతీలో కనబడుతుంది. 7:19 ఉంటుంది అది కూడా. కొరింథీ మొదటి పత్రికలో ముద్దంతా చెడగొడుతుంది అని చెప్పాడు. కనుక మనం ఏమి నేర్చుకోవాలి? మనమందరం అవయవాలం. ఒక కొంచెం పిండి ఉంటే ఆ ముద్దంతా చెడిపోతుంది. మనం ఒక శరీరమే. ఆ ఒక శరీరమైన మనం అవయవాలుగా ఉన్నాము అంతే. ఈ అవయవాలు శరీరం అంటూ 12వ అధ్యాయం 25-26 వచనాల్లో పౌలు అంటాడు, ఒక్క అవయవానికి అనారోగ్యం వస్తే మిగతా అవయవాలు కూడా సఫర్ అవుతాయి కదా బాడీలో, అంటే బాధపడతాయి కదా. జ్వరం వచ్చిందనుకో, నా చేతికి జ్వరం వచ్చిందని ఎవరైనా అంటారా? ఒళ్ళంతా జ్వరం వస్తుంది. ఈ చేతికి దెబ్బ తగిలినా ఈ చేతికి కూడా నీకు తగిలితే నాకేంటి అని అంటదా? దీనికి కూడా జ్వరం వస్తుంది. ఈ కంట్లో నలకబడితే ఈ కంట్లో కారవా? 2 కంట్లోంచి కారుతాయి. కాకపోతే పడిన దాంట్లోకి ఎక్కువ నీళ్ళు వస్తాయేమో. కానీ ఇవేంటి అని అంటే శరీరం అంతా ఒకటే అయి ఉంది కాబట్టి, సంఘం అంతా కూడా ఒకటే. దీంట్లో విభేదాలు ఉండవు. బాడీలో పార్ట్స్ అన్నీ కలిసే ఉంటాయి. విడివిడిగా ఉంటే అవి శరీరంలో భాగం కాదు అన్నట్టు. కనుక ఒక దగ్గర నష్టం కలిగితే బాడీ అంతా కలగకుండా చూసుకోవలసిన, సరి చేసుకోవలసిన బాధ్యత మిగతా బాడీది. ఈ చేతికి గాయం తగిలితే ఈ చేతితో ఆయింట్మెంట్ రాయమా? అలాగే ఈ విషయంలో ఒకరినొకరు మనం ప్రోత్సహించుకోవాలి. దేవుడు మనకు కాలం అనుకూలిస్తే ఒకరికొకరు ఎలా ఉండాలి అనే అంశం మీద కూడా నేను కొన్ని వర్తమానాలు మీ మధ్యలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకరికి ఒకరు. నేను రోమపత్రిక చదువుతుంటే చాలా సందర్భాల్లో ఒకరికొకరు అనే పదం రిపీట్గా రావటం నేను గమనించాను. తర్వాత పౌలు పత్రికల్లో ఎక్కువగా ఒకరికొకరు అంటాడు ఆయన. కనుక ఒకరికొకరు ఆత్మీయులు ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అన్న విషయం మీద వీలైతే ఆలోచన చేద్దాం. కనుక అదుపు చేయని పాపం ఏం చేస్తుందంటే సంఘం అంతా కార్చిచ్చులాగా వ్యాపిస్తుంది. అదుపు చేయని పొరపాటు, శరీరంలో ఎంటర్ అయిన అదుపు చేయబడిన రోగం శరీరం అంతటికి కూడా అది నష్టాన్ని కలుగజేస్తుంది. చివరికి శరీరంలో ఉన్న ప్రాణం కోల్పోయే ప్రమాదం ఆ వ్యక్తికి కలగచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే గద్దింపు, అది దిద్దుబాటు అని మనం గుర్తుపెట్టుకోవాలి. గద్దింపు ఏంటంటే దిద్దుబాటు అని గుర్తుపెట్టుకొని పరిశుద్ధతలో మనం నిలబడటం కోసం ఏ సాధనాన్నైనా వాడుకొని పరిశుద్ధంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయునుగాక. తలలు ఉంచుతాం స్నేహితులారా. ఈ కొద్ది మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో